క్రికెట్ 6 బాల్స్కి 6 సిక్స్ల రికార్డ్ అంటే ఇప్పటికీ భారత క్రికెట్ అభిమానులకు వెంటనే గుర్తొచ్చేది యువరాజ్ సింగ్ మాత్రమే. ఆ రోజు యువీ చేసిన విధ్వంసం క్రికెట్ చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతూనే ఉంటుంది. అయితే ఇప్పటికే పలువురు 6 సిక్స్లు బాదిన యువీ తుఫాన్ మాత్రమే టాప్లో ఉంది. ఇక ఏ ఫార్మాట్ క్రికెట్ అయినా నిబంధనల ప్రకారం ఒక ఓవర్లో 6 బంతులు మాత్రమే ఉంటుంది. అందుకే ఎంతటి విధ్వంసకర బ్యాట్స్మెన్ అయినా ప్రతి బంతికి ఒక 6 మాత్రమే కొట్టవచ్చు. ఓవరాల్గా 6 బాల్స్కి 6 సిక్స్లు మాత్రమే కొట్టగలరు. కానీ ఒక్క ఓవర్లో వరుసగా 7 సిక్స్లు కొట్టిన ఏకైక బ్యాట్స్మెన్ ఉన్నాడని మీకు తెలుసా? ఈ ప్రపంచ రికార్డును సృష్టించింది భారతదేశానికి చెందిన ఒక బ్యాట్స్మెన్ అనే విషయం మీకు తెలుసా? అవును, ప్రపంచంలోని ఏ బ్యాట్స్మెన్ కూడా ఒకే ఓవర్లో వరుసగా 7 సిక్స్లు కొట్టడం దాదాపు అసాధ్యం. అయితే ఈ అద్భుతం చేయడం ద్వారా ఒక భారతీయ బ్యాట్స్మెన్ చరిత్ర సృష్టించాడు. భారత డాషింగ్ బ్యాట్స్మెన్ రుతురాజ్ గైక్వాడ్ 2022 నవంబర్ 28న క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచే ఫీట్ చేశాడు. క్రికెట్లో తొలిసారిగా ఒక బ్యాట్స్మెన్ ఒకే ఓవర్లో వరుసగా 7 సిక్సర్లు కొట్టాడు. దేశీయ క్రికెట్లో మహారాష్ట్ర తరపున ఆడుతున్న రుతురాజ్ గైక్వాడ్ విజయ్ హజారే ట్రోఫీ టోర్నమెంట్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో ఈ ప్రత్యేకమైన ప్రపంచ రికార్డును సృష్టించాడు. విజయ్ హజారే ట్రోఫీ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ 2022 నవంబర్ 28న మహారాష్ట్ర వర్సెస్ ఉత్తరప్రదేశ్ మధ్య జరిగింది. మహారాష్ట్ర తరపున ఆడిన రుతురాజ్ గైక్వాడ్ ఒక ఓవర్లో వరుసగా 7 సిక్సర్లు కొట్టాడు. ఈ ఓవర్లో రుతురాజ్ గైక్వాడ్ వరుసగా 7 సిక్సర్లు కొట్టగలిగాడు. ఎందుకంటే ఈ సమయంలో బౌలర్ కూడా నో బాల్ వేశాడు. ఈ సమయంలో రుతురాజ్ గైక్వాడ్ ఉత్తరప్రదేశ్ ఎడమ చేతి వాటం స్పిన్నర్ శివా సింగ్ను చీల్చాడు. శివా సింగ్ ఈ ఓవర్లో మొత్తం 7 బంతులు బౌలింగ్ చేశాడు. అందులో ఒకటి నో బాల్ కూడా ఉంది. ఈ 7 బంతుల్లో రుతురాజ్ గైక్వాడ్ వరుసగా 7 సిక్సర్లు బాదాడు. శివసింగ్ వేసిన ఈ ఓవర్లో రుతురాజ్ గైక్వాడ్ మొత్తం 43 పరుగులు చేశాడు. ఉత్తరప్రదేశ్లో జరిగిన ఈ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో రుతురాజ్ గైక్వాడ్ 159 బంతుల్లో 220 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఈ కాలంలో రుతురాజ్ గైక్వాడ్ బ్యాట్లో 10 ఫోర్లు 16 సిక్స్లు ఉన్నాయి. రుతురాజ్ గైక్వాడ్ భారతదేశం తరపున 6 వన్డేలు 23 టీ20 అంతర్జాతీయ మ్యాచ్లు ఆడాడు. రుతురాజ్ గైక్వాడ్ వన్డేల్లో 115 పరుగులు, టీ20 అంతర్జాతీయ మ్యాచ్ల్లో 633 పరుగులు చేశాడు. రుతురాజ్ గైక్వాడ్ ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్కు కెప్టెన్గా ఉన్నారు. రుతురాజ్ గైక్వాడ్ 71 ఐపీఎల్ మ్యాచ్ల్లో 2502 పరుగులు చేశారు. ఇందులో 2 సెంచరీలు 20 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. క్రికెట్ 6 బాల్స్కి 6 సిక్స్ల రికార్డ్ అంటే ఇప్పటికీ భారత క్రికెట్ అభిమానులకు వెంటనే గుర్తొచ్చేది యువరాజ్ సింగ్ మాత్రమే. ఆ రోజు యువీ చేసిన విధ్వంసం క్రికెట్ చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతూనే ఉంటుంది. అయితే ఇప్పటికే పలువురు 6 సిక్స్లు బాదిన యువీ తుఫాన్ మాత్రమే టాప్లో ఉంది. ఇక ఏ ఫార్మాట్ క్రికెట్ అయినా నిబంధనల ప్రకారం ఒక ఓవర్లో 6 బంతులు మాత్రమే ఉంటుంది. అందుకే ఎంతటి విధ్వంసకర బ్యాట్స్మెన్ అయినా ప్రతి బంతికి ఒక 6 మాత్రమే కొట్టవచ్చు. ఓవరాల్గా 6 బాల్స్కి 6 సిక్స్లు మాత్రమే కొట్టగలరు. కానీ ఒక్క ఓవర్లో వరుసగా 7 సిక్స్లు కొట్టిన ఏకైక బ్యాట్స్మెన్ ఉన్నాడని మీకు తెలుసా? ఈ ప్రపంచ రికార్డును సృష్టించింది భారతదేశానికి చెందిన ఒక బ్యాట్స్మెన్ అనే విషయం మీకు తెలుసా? అవును, ప్రపంచంలోని ఏ బ్యాట్స్మెన్ కూడా ఒకే ఓవర్లో వరుసగా 7 సిక్స్లు కొట్టడం దాదాపు అసాధ్యం. అయితే ఈ అద్భుతం చేయడం ద్వారా ఒక భారతీయ బ్యాట్స్మెన్ చరిత్ర సృష్టించాడు. భారత డాషింగ్ బ్యాట్స్మెన్ రుతురాజ్ గైక్వాడ్ 2022 నవంబర్ 28న క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచే ఫీట్ చేశాడు. క్రికెట్లో తొలిసారిగా ఒక బ్యాట్స్మెన్ ఒకే ఓవర్లో వరుసగా 7 సిక్సర్లు కొట్టాడు. దేశీయ క్రికెట్లో మహారాష్ట్ర తరపున ఆడుతున్న రుతురాజ్ గైక్వాడ్ విజయ్ హజారే ట్రోఫీ టోర్నమెంట్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో ఈ ప్రత్యేకమైన ప్రపంచ రికార్డును సృష్టించాడు. విజయ్ హజారే ట్రోఫీ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ 2022 నవంబర్ 28న మహారాష్ట్ర వర్సెస్ ఉత్తరప్రదేశ్ మధ్య జరిగింది. మహారాష్ట్ర తరపున ఆడిన రుతురాజ్ గైక్వాడ్ ఒక ఓవర్లో వరుసగా 7 సిక్సర్లు కొట్టాడు. ఈ ఓవర్లో రుతురాజ్ గైక్వాడ్ వరుసగా 7 సిక్సర్లు కొట్టగలిగాడు. ఎందుకంటే ఈ సమయంలో బౌలర్ కూడా నో బాల్ వేశాడు. ఈ సమయంలో రుతురాజ్ గైక్వాడ్ ఉత్తరప్రదేశ్ ఎడమ చేతి వాటం స్పిన్నర్ శివా సింగ్ను చీల్చాడు. శివా సింగ్ ఈ ఓవర్లో మొత్తం 7 బంతులు బౌలింగ్ చేశాడు. అందులో ఒకటి నో బాల్ కూడా ఉంది.
ఈ 7 బంతుల్లో రుతురాజ్ గైక్వాడ్ వరుసగా 7 సిక్సర్లు బాదాడు. శివసింగ్ వేసిన ఈ ఓవర్లో రుతురాజ్ గైక్వాడ్ మొత్తం 43 పరుగులు చేశాడు. ఉత్తరప్రదేశ్లో జరిగిన ఈ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో రుతురాజ్ గైక్వాడ్ 159 బంతుల్లో 220 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఈ కాలంలో రుతురాజ్ గైక్వాడ్ బ్యాట్లో 10 ఫోర్లు 16 సిక్స్లు ఉన్నాయి. రుతురాజ్ గైక్వాడ్ భారతదేశం తరపున 6 వన్డేలు 23 టీ20 అంతర్జాతీయ మ్యాచ్లు ఆడాడు. రుతురాజ్ గైక్వాడ్ వన్డేల్లో 115 పరుగులు, టీ20 అంతర్జాతీయ మ్యాచ్ల్లో 633 పరుగులు చేశాడు. రుతురాజ్ గైక్వాడ్ ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్కు కెప్టెన్గా ఉన్నారు. రుతురాజ్ గైక్వాడ్ 71 ఐపీఎల్ మ్యాచ్ల్లో 2502 పరుగులు చేశారు. ఇందులో 2 సెంచరీలు 20 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. క్రికెట్ 6 బాల్స్కి 6 సిక్స్ల రికార్డ్ అంటే ఇప్పటికీ భారత క్రికెట్ అభిమానులకు వెంటనే గుర్తొచ్చేది యువరాజ్ సింగ్ మాత్రమే. ఆ రోజు యువీ చేసిన విధ్వంసం క్రికెట్ చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతూనే ఉంటుంది. అయితే ఇప్పటికే పలువురు 6 సిక్స్లు బాదిన యువీ తుఫాన్ మాత్రమే టాప్లో ఉంది. ఇక ఏ ఫార్మాట్ క్రికెట్ అయినా నిబంధనల ప్రకారం ఒక ఓవర్లో 6 బంతులు మాత్రమే ఉంటుంది. అందుకే ఎంతటి విధ్వంసకర బ్యాట్స్మెన్ అయినా ప్రతి బంతికి ఒక 6 మాత్రమే కొట్టవచ్చు. ఓవరాల్గా 6 బాల్స్కి 6 సిక్స్లు మాత్రమే కొట్టగలరు. కానీ ఒక్క ఓవర్లో వరుసగా 7 సిక్స్లు కొట్టిన ఏకైక బ్యాట్స్మెన్ ఉన్నాడని మీకు తెలుసా? ఈ ప్రపంచ రికార్డును సృష్టించింది భారతదేశానికి చెందిన ఒక బ్యాట్స్మెన్ అనే విషయం మీకు తెలుసా? అవును, ప్రపంచంలోని ఏ బ్యాట్స్మెన్ కూడా ఒకే ఓవర్లో వరుసగా 7 సిక్స్లు కొట్టడం దాదాపు అసాధ్యం. అయితే ఈ అద్భుతం చేయడం ద్వారా ఒక భారతీయ బ్యాట్స్మెన్ చరిత్ర సృష్టించాడు. భారత డాషింగ్ బ్యాట్స్మెన్ రుతురాజ్ గైక్వాడ్ 2022 నవంబర్ 28న క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచే ఫీట్ చేశాడు. క్రికెట్లో తొలిసారిగా ఒక బ్యాట్స్మెన్ ఒకే ఓవర్లో వరుసగా 7 సిక్సర్లు కొట్టాడు. దేశీయ క్రికెట్లో మహారాష్ట్ర తరపున ఆడుతున్న రుతురాజ్ గైక్వాడ్ విజయ్ హజారే ట్రోఫీ టోర్నమెంట్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో ఈ ప్రత్యేకమైన ప్రపంచ రికార్డును సృష్టించాడు. విజయ్ హజారే ట్రోఫీ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ 2022 నవంబర్ 28న మహారాష్ట్ర వర్సెస్ ఉత్తరప్రదేశ్ మధ్య జరిగింది. మహారాష్ట్ర తరపున ఆడిన రుతురాజ్ గైక్వాడ్ ఒక ఓవర్లో వరుసగా 7 సిక్సర్లు కొట్టాడు. ఈ ఓవర్లో రుతురాజ్ గైక్వాడ్ వరుసగా 7 సిక్సర్లు కొట్టగలిగాడు. ఎందుకంటే ఈ సమయంలో బౌలర్ కూడా నో బాల్ వేశాడు. ఈ సమయంలో రుతురాజ్ గైక్వాడ్ ఉత్తరప్రదేశ్ ఎడమ చేతి వాటం స్పిన్నర్ శివాసింగ్ను చీల్చాడు. శివాసింగ్ ఈ ఓవర్లో మొత్తం 7 బంతులు బౌలింగ్ చేశాడు. అందులో ఒకటి నో బాల్ కూడా ఉంది. ఈ 7 బంతుల్లో రుతురాజ్ గైక్వాడ్ వరుసగా 7 సిక్సర్లు బాదాడు. శివసింగ్ వేసిన ఈ ఓవర్లో రుతురాజ్ గైక్వాడ్ మొత్తం 43 పరుగులు చేశాడు. ఉత్తరప్రదేశ్లో జరిగిన ఈ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో రుతురాజ్ గైక్వాడ్ 159 బంతుల్లో 220 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఈ కాలంలో రుతురాజ్ గైక్వాడ్ బ్యాట్లో 10 ఫోర్లు 16 సిక్స్లు ఉన్నాయి. రుతురాజ్ గైక్వాడ్ భారతదేశం తరపున 6 వన్డేలు 23 టీ20 అంతర్జాతీయ మ్యాచ్లు ఆడాడు. రుతురాజ్ గైక్వాడ్ వన్డేల్లో 115 పరుగులు, టీ20 అంతర్జాతీయ మ్యాచ్ల్లో 633 పరుగులు చేశాడు. రుతురాజ్ గైక్వాడ్ ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్కు కెప్టెన్గా ఉన్నారు. రుతురాజ్ గైక్వాడ్ 71 ఐపీఎల్ మ్యాచ్ల్లో 2502 పరుగులు చేశారు. ఇందులో 2 సెంచరీలు 20 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.